వెల్కమ్ టు PM9 న్యూస్. ఈరోజు ప్రధానంగా విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలు, తర్వాత విద్యా సంస్థలను ఎవరైతే నడుపుతున్నారో, ప్రభుత్వ హాస్టళ్లను ఎవరైతే నడుపుతున్నారో వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దాఖలాలు. ప్రధానంగా బీద పిల్లలకి SC, ST, BC మైనార్టీస్కి సంబంధించిన అనేక హాస్టళ్లను ప్రభుత్వాలు నెలకొల్పడం జరిగింది. అంటే ఒక మంచి సదుద్దేశంతో ఒక విద్యా విధానాన్ని మెరుగుపరిచి కార్పొరేట్ వ్యవస్థకు ధీటుగా ఆ కార్పొరేట్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో వాటిలో డబ్బులు కట్టలేని పేద విద్యార్థులకు అనేక రకాలైనటువంటి వసతులు ఈ యొక్క ప్రభుత్వాలు కల్పించినాయి. అందులో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రమైనటువంటి వెల్దుర్తిలో మహాత్మా జ్యోతిరావు BC బాలికల పాఠశాల హాస్టల్ వసతి అన్నీ కూడా నెలకొల్పడం జరిగింది. అయితే ఈ యొక్క హాస్టల్లో ప్రధానంగా ఆ హాస్టల్ యొక్క ఆ యొక్క గురుకుల పాఠశాల యొక్క ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో గతంలో ఆ యొక్క అధికారి కోడుమూరు నియోజకవర్గంలో అనేక ఆరోపణలు ఎదుర్కొని ఇక్కడికి డిప్యుటేషన్పై వచ్చినట్లు కూడా సమాచారం. తర్వాత గతంలో ఈ యొక్క బాలికలకు మెజర్మెంట్ అంటే గుడ్డలు కుట్టించడంలో బాలికలకు మగపిల్లలతో కూడా మెజర్మెంట్ అంటే ఆ కొలతలు ఏపించినటువంటి దాఖలాలు మన దగ్గర పక్కా సాక్ష్యాధారాలతో ఉన్నాయి, దాంట్లో నో డౌట్. అయితే అంతేకాకుండా ఏమైనా ఫుడ్ తక్కువ వచ్చినా పోయి క్వశ్చన్ చేసామనుకో ఎమ్మడే ఆ యొక్క ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఎమ్మడే లేదు మీకు టీసీ ఇచ్చి పంపిస్తాం. అంటే ఈ టీసీ ఎందుకంటుంది అంటే ఈమె గతంలో ఏదైతే కోడుమూరు నియోజకవర్గంలో పనిచేసిన వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళతో 50,000కో ₹1,00,000 ఆ సీటు ఆల్రెడీ కన్ఫామ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినికి ఏదోటి సాకు చూపి తర్వాత ఒక బోగస్ డాక్టర్తో ఎవరితోనో ఒకరితో ఒక సర్టిఫికేట్ ఇక్కడ నీళ్లు వంటలేవని లేదంటే కింద ఫుడ్ సరిగ్గా లేదని ఆ యొక్క సర్టిఫికేట్ మెలిక చూపించి జిల్లాధికారులకు పంపించి మళ్ళీ ఆ యొక్క సీటు ఎక్కడైతే ఖాళీ అవుతుందో ఎమ్మడే భర్తీ చేస్తున్నాము అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయాలి కదా, అనౌన్స్మెంట్ చేయరు. అనౌన్స్మెంట్ చేయకుండా డబ్బులతో మాట్లాడుకొని మళ్ళీ ఈ రకంగా వేరే వాళ్ళని చేర్పించుకోవడం జరుగుతుందని చెప్పేసి వెల్దుర్తిలో బలమైనటువంటి ఆధారాలకు కలిగినటువంటి పుకార్లు వెల్దుర్తిలో గలవు. అంతేకాకుండా నిన్న మొన్న 2 రోజుల కిందట జరిగినటువంటి సంఘటన, ఒక అమ్మాయికి తండ్రి లేడు, తర్వాత అప్పుల ఊబిలో ఉన్నారు, అగ్రవర్ణం క్యాస్టు, వాళ్ళ యొక్క దయనీయ స్థితిలో అమ్మాయిని చేర్పించుకున్నారులే సరే మాకు దేవుడే దిక్కు అని చెప్పేసి ఆ అమ్మాయి తల్లి దానిలో చేర్పిస్తే చిన్న ఏదో విద్యార్థినుల మధ్య చిన్న ఘర్షణ చోటు చేసుకుంటే ఆ విద్యార్థినులకి ఘర్షణ చోటు చేసుకుందని బయటకు పంపించడం కారణం సరి కాదు. కాబట్టి ఒక బినామీ ఎవరో డాక్టర్తో ఒక సర్టిఫికేట్ నీళ్లు వంటలేవు అని చెప్పేసి వారిని ఆ కాళ్ళ మీద పడినా కూడా ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి తప్పైపోయింది మేడం, ఏదో అరుచుకున్నాం మేము ఇద్దరం కాంప్రమైజ్ ఉంటామంటే కాళ్ళ మీద పడినా కూడా దాక్షిణ్యం లేకుండా వారిని ఇంటికి పంపించినటువంటి దాఖలాలు మనకు కనపడుతున్నాయి. ఆ యొక్క తల్లి ఆవేదన ఇప్పుడు మీరే చూడండి. టికెట్ తీసుకురానికి కూడా మేము అమౌంట్ 200 ఇచ్చేస్తున్నాం సార్. ఆయన 100 రూపాయలు తీసుకోండి అంటే కూడా లేదు 200 కావాలా అన్నారు ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు. సర్టిఫికేట్ నీళ్ళు పడక అని అలర్జీ వస్తుందని అమ్మాయికి సర్టిఫికేట్ తీసుకొని రమ్మన్నారు సార్. అందుకు తీసుకొని పోయి ఇచ్చినాం సార్. నీళ్ళు పడక అని చెప్పినారమ్మా? నీళ్ళు పడక సర్టిఫికేట్ అంటే నీళ్లు పడక కాదు కదా నీ కూతురు పోయినది. నీళ్లు పడ అంటే ఇంకా వాళ్ళు అట్లా అట్లా అన్నారు సార్. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని రోజుల కిందట తీసుకున్నారు అది సర్టిఫికేట్? నెల మధ్యలో అవుతుంది సార్. నెల మధ్యలో అయింది. సరే, అంటే నీళ్లు పడక అని రాసి ఇచ్చినారా? నీళ్లు పడక అలర్జీ వస్తుంది, నీళ్లు పడటం లేదు ఆ పాపకి అన్నట్ల ఒకటి పోతే ఒకటి వస్తుంది అన్నట్ల ఇచ్చినారు సార్. నీ కూతురుకు నీళ్లు పడకనా లేకపోతే ఎందుకు వెళ్ళిపోయింది? నీళ్లు పడక ఏం కాదు సార్, మేడం వాళ్ళు ఇట్లా పిల్లలు కొట్లాడుకొని వాళ్ళు ఇంకా టీచర్కి ఎదురిచ్చిందని మాట్లాడిందని అన్నట్లు వాళ్ళు పంపించేసినారు సార్. తర్వాత మీరు ఇప్పుడు
స్పష్టంగా ఆ యొక్క తల్లి ఆవేదనను మీరు చూశారు కదా. ఇలాంటి అధికారి పైన ఏ విధమైనటువంటి కఠిన చర్యలు పై అధికారులు తీసుకుంటున్నారు? అసలు పర్యవేక్షణ అనేది లేదు. అంటే కింది నుండి పై స్థాయి వరకు యొక్క చేతులు తడుపుకుంటున్నారని అనుకోవచ్చా? లేకుంటే వెల్తుర్తి మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలను సందర్శించిన దాఖలాలు ఎక్కడివి? అసలు అక్కడ వాళ్ళకిచ్చే రేషన్లో పూర్తి స్థాయిలో కొరత, మీరు దీన్నే సర్దుకొని తినాలి అని హుకుం జారీ చేసేటువంటి దాఖలాలు. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఈ యొక్క గురుకుల పాఠశాల పైన ఒక సమగ్రమైన విచారణ జరిపి ఖచ్చితంగా సంబంధిత ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేసి గతంలో ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిపైన ఎందుకు ఎంక్వైరీ అయ్యారు? అంటే పై అధికారి కూడా చేతులు తడుపుకుంటున్నాడనే కదా దీని అర్థం. కాబట్టి ఇప్పుడైనా కూడా ఆ యొక్క సంబంధిత అధికారులను శిక్షించి వాళ్ళని సస్పెండ్ చేసి విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. చూస్తూనే ఉండండి PM9 న్యూస్. మరో విద్యా సంస్థలో జరిగే అవినీతిపై మీ PM9 న్యూస్ ఈశ్వరెడ్డి.